సార్, ఈ మధ్య మనం బాగా వింటున్నాం. అమెరికా నుంచి యూఎస్ డాలర్స్ దొంగ మార్గం నుంచి వచ్చాయి. రాజమార్గం కాదు, దొంగ మార్గం నుంచి వచ్చాయి. ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? ఎందుకు యుటిలైజ్ చేస్తున్నారు దాన్ని? దేనికోసం చేస్తున్నారు? యుఎస్ఏఐడి, యుఎస్ఎయిడ్, అమెరికా నుంచి అమెరికా గూఢచారి సంస్థ, ఆ సంస్థ పేరు సిఐఏ. వాళ్ళు ఇండియాలోకి సమ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే పంప్డ్ ఇంటూ ఇండియా త్రూ డిఫరెంట్ ఛానల్స్. అందులో ఒక ఛానల్ పేరు సంభావన, ఇంకొక ఛానల్ పేరు ఎన్జిఓ, ఇంకొక ఛానల్ పేరు లష్కర్ ఏ తోయిబా, ఇంకొక ఛానల్ పేరు జర్నలిస్ట్ హెల్ప్. ఈ పేర్లతో ఎయిడ్ అంటే సహాయం. ఎవరికి సహాయం చేస్తున్నారు? పేదలకు సహాయం చేస్తున్నాము, జర్నలిస్టులకు సహాయం చేస్తున్నాము, అనాథ శరణాలయాలకు సహాయం చేస్తున్నాము అన్న పేరుతో డబ్బు పంపించారు. వీఆర్ హ్యావింగ్ ప్రూఫ్. ఓకే, ఇట్ ఈస్ ఫర్ అవర్ హోమ్ మినిస్టర్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ టు ఎంక్వైర్ అండ్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ మేనర్ అండ్ స్టాప్ దిస్ ఎయిడ్. ఎందుకంటే ఈ పంపించిన డబ్బు వీళ్లకు వ్యతిరేకంగా, ఎవరికి వ్యతిరేకంగా? నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, ఎగెనిస్ట్ నరేంద్ర మోడీ, టు డిఫేమ్ నరేంద్ర మోడీ, టు డిస్లాడ్జ్ నరేంద్ర మోడీ, టు డిస్లాడ్జ్. How means I will tell you a small example. Okay. This US aid has been pumped into Bangladesh. Okay. To remove Hasina, and they have succeeded. బంగ్లాదేశ్లో చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడం కోసం ఈ రకమైన యుఎస్ఐడ్ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్లకు తాలిబాన్స్కు పంపించి, టెర్రరిస్టులకు పంపించి, వాళ్ళ చేత అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్స్ను కూలగొట్టించారు. అవును, ఇదంతా రీసెంట్ హిస్టరీయే. ఆవిడ పేరు ఏమిటి? అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనాను తరిమి కొట్టారు. ఇది యుఎస్ ఎయిడ్ ద్వారా జరిగింది. ది సేమ్ ప్యాట్రన్, ది సేమ్ డ్రామా దే ఆర్ ఎనెక్టింగ్ ఇన్ ఇండియా. Okay. I am having proof. If our honorable Prime Minister takes initiative and install an investigation, they will get all details. వాళ్ళ పని ఏమిటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేస్తూ పత్రికల్లో వ్యాసాలు రాయించడం. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 9,000 జర్నలిస్ట్స్ they have received this US aid. WikiLeaks అన్నటువంటి ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, జూలియస్ అసాంజే, he also revealed this secret. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కాన్స్పిరసీ అగెనెస్ట్ ఇండియా అండ్ హిందూయిజం. వాళ్ళకి ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండటం ఇష్టం లేదు. ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ రకరకాలైన యాజిటేషన్స్, సమ్మెలు అంటే స్ట్రైక్స్, భారత్ బంధులు ఇవన్నీ పెట్టి ప్రజల్లో అసంతృప్తిని రెచ్చగొట్టి మోడీ ప్రభుత్వం ఉంటే అది హిందూయిజంని బలపరుస్తుంది. భారతదేశం బాగా యునైట్ అయిపోతే ఏమవుతుంది? ఇండియా యునైట్ అయితే ఇట్ విల్ ఫ్లరిష్ అండ్ బికమ్ ఎ బిగ్ ఫోర్స్, జస్ట్ లైక్ చైనా అండ్ అమెరికా. ఈ రెండే కదా పెద్ద అగ్రరాజ్యాలు ఇప్పుడు, చైనా అండ్ అమెరికా. దే ఆర్ బిగ్ ఎకనామిక్ ఫోర్సెస్. దాన్ని ఇండియా మించకూడదు. ఇండియా షుడ్ నాట్ క్రాస్ ఓవర్ దోస్ టూ బిగ్ ఇంటర్నేషనల్ కంట్రీస్. అందుకని ఆ అగ్రరాజ్యాలు వాటికి ఇబ్బంది కలగకుండా ఇండియాని డిస్టెబిలైజ్ చేయడం కోసం యుఎస్ ఎయిడ్ అన్నటువంటిది ఇండియాలోకి పంప్ చేశారు. ఐఎమ్ హ్యావింగ్ క్లియర్ ఎవిడెన్స్ విత్ మీ. Okay. I am having evidence. I request our honorable Prime Minister to investigate. ఈ విషయాన్ని
మీరు అంటే ఈ టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ భారతవర్ష్ ఏదైతే పంపించామో, తెలుగులో పంపించామో, దీన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి మీరు పంపించండి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి. ఓకే. వాళ్ళు గనక ఇనిషియేటివ్ తీసుకొని ఈ డబ్బు ఎన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇప్పటికి ఇండియాలోకి వచ్చిందో రహస్య మార్గాల ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాద్.